అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. శ్రీ శివ మహాపురాణంలోని తరువాయి భాగం. ఋషులారా, ఇక పార్థివలింగ పూజా విధానాన్ని చెబుతాను వినండి అన్నాడు శౌనకుడు. వైదిక మార్గమే ఇహపర సాధకం కనుక ఈ మార్గాన్నే బోధిస్తున్నాను. శివభక్తుడు గృహ్య సూత్రాలను అనుసరించి స్నాన, సంధ్యావందన, బ్రహ్మయజ్ఞ, పితృతర్పణాది కృత్యాలను ఆచరించి శివనామస్మరణతో భస్మ రుద్రాక్షలను ధరించి పరాభక్తితో పార్థివలింగాన్ని పూజించాలి. పరిశుద్ధమైన మట్టిని గ్రహించి లింగాన్ని చేయాలి. పంచాక్షరీ మంత్రంతో పూజా ద్రవ్యాలను ప్రోక్షించి బూరసీ మంత్రంతో పూజా స్థలాన్ని శుద్ధి చేసి ఆపోస్మాన్ మంత్రంతో జల సంస్కారం చేసి నమస్తే రుద్రాను మంత్రంతో స్ఫటిక బంధాన్ని రచించాలి. ఆ నమస్సంభవే చ అనే మంత్రంతో క్షేత్రశుద్ధిని చేసి పంచామృతాలను ప్రోక్షించి నీలగ్రీవాయ చ అనే మంత్రంతో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఏతత్తే రుద్ర అనే మంత్రంతో ఆసనాన్ని సమర్పించి మానో మహంతం మంత్రంతో శివుని ఆవాహన చేసి యాతే రుద్ర అనే మంత్రంతో శివుని ఉపవిష్ణుని చేయాలి. యామీగం అనే మంత్రంతో శివునికి న్యాసం చేసి అద్యవోచత్ అనే మంత్రంతో అధివాసాన్ని కల్పించి అశోయస్త్రామహ అనే మంత్రంతో ఇష్టదైవమైన శివుణ్ణి న్యాసం చేయాలి. అసౌవ్యో వసర్పతి అనే మంత్రంతో సమీపించాలి. నమో అస్తు నీలగ్రీవాయ అనే మంత్రంతో పాద్యాన్ని, తత్పురుషాయ అంటూ రుద్రగాయత్రితో అర్ఘ్యాన్ని, త్రయంబకం యజామహే అనే మంత్రంతో ఆచమనాన్ని చేసి పయః పృథ్వీవ్యాం అనే మంత్రంతో క్షీరాభిషేకాన్ని, దధిక్రావ్నో అనే మంత్రంతో పెరుగును అభిషేకం చేయాలి. ఘృతం ఘృతపావ అనే మంత్రంతో నేతిని, మధువాత మధునక్తం మధుమాన్నః అనే మంత్రంతో మధువును, చక్కెరను కలిపిన నీటిని అభిషేకించాలి. ఈ 5 ద్రవ్యాలతో చేసే అభిషేకానికి పంచామృత స్నానమని పేరు. మానసోక్తో అనే మంత్రంతో శివునికి కటిబంధనాన్ని, నమో దృష్ణవే అనే మంత్రంతో ఉత్తరీయాన్ని, యాతే హేతి అను 4 మంత్రాలతో వస్త్రాన్ని సమర్పించాలి. నమః స్వభ్యః అనే మంత్రంతో గంధాన్ని, నమస్తక్షభ్యః అనే మంత్రంతో అక్షతలను, పార్యాయ అనే మంత్రంతో పుష్పాన్ని, నమః పర్ణవాయ అనే మంత్రంతో మారేడు పత్రాన్ని సమర్పించాలి. నమః కపర్దినేచ అనే మంత్రంతో ధూపాన్ని, నమః ఆసవే అనే మంత్రంతో దీపాన్ని, నమో జ్యేష్ఠాయ అనే మంత్రంతో నైవేద్యాన్ని, త్రయంబకం అనే మంత్రంతో పునరాచమనాన్ని, ఇమాగం రుద్రాయ అనే మంత్రంతో ఫలాన్ని, నమో గోష్ఠ్యాయ అనే మంత్రంతో సర్వాన్ని శివునికి అర్పించాలి. మానో మహంతం మానస్తోకే అనే మంత్రంతో 11 రుద్రులను అక్షతలతో పూజించాలి. హిరణ్య గర్భః అను 3 మంత్రాలతో దక్షిణలియ్యాలి. దేవస్య త్వ అనే మంత్రంతో అభిషేకాన్ని చేసి దీపమంత్రంతో నీరాజనమిచ్చి ఇమాగం రుద్రాయ అను 3 మంత్రాలతో రుద్రునకు దోసెడు పుష్పాలను సమర్పించి మానో మహంతం అను మంత్రంతో ప్రదక్షిణం చేసి మానస్తోకే మంత్రంతో సాష్టాంగ నమస్కారం చేయాలి. ఏషతే రుద్ర అను మంత్రంతో శివముద్రను, యతో యథ అను మంత్రంతో అభయముద్రను, త్రయంబకం అను మంత్రంతో మహాముద్రను, నమో గోభ్యః అను మంత్రంతో ధేనుముద్రను చూపాలి. ఈ విధంగా పంచముద్రలను చూపి శివమంత్రాన్ని జపించి శతరుద్రీయాన్ని చదవాలి. తర్వాత వేదవేత్త పంచాంగాన్ని పఠించి దేవాగాతు అను మంత్రంతో శివునికి ఉద్వాసన చెప్పాలి. మునులారా, ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానాన్ని సవిస్తరంగా వివరించాను. శివానుగ్రహాన్ని కోరే సర్వమానవులు శివుణ్ణి స్తుతించాలి. కైలాసమందు సింహాసమున మధ్యస్థుడై వెలుగుచున్నవాడు, సనందాది భక్తులచే సేవించబడుతున్నవాడు, భక్తుల దుఃఖానికి దావాగ్ని వంటివాడు, ప్రణామాలకు అందనివాడు, ఉమాసహితుడైన వాడు, విశ్వానికి అలంకారమైనవాడు, వెండికొండవలే ప్రకాశించువాడు, అందమైన చంద్రుని శిరోభూషణంగా ధరించినవాడు, రత్నాభరణ భూషితుడు, పరశువు, లేడి, వరద అభయముద్రలను ధరించినవాడు, ప్రసన్నుడు, పద్మాసనసీనుడు, దేవతా సమూహం చేత కీర్తించబడుతున్నవాడు, వ్యాఘ్ర చర్మాన్ని ధరించినవాడు, విశ్వానికి ఆద్యుడు, కారణభూతుడు, భయాలన్నింటినీ తొలగించువాడు, 5 ముఖాలు కలవాడు, ముక్కంటి యొగు మహేశ్వరుని నిత్యము ధ్యానిస్తున్నాను. ఈ విధంగా స్తుతించిన తర్వాత అక్షతలను, పుష్పాలను దోసిట్లోకి తీసుకొని ఆనందంతో భక్తితో శంకరుణ్ణి ప్రార్థించాలి. హే మూఢా, నేను నీ వాడను. నా జీవితం నీ అధీనంలో ఉంది. నా మనస్సులో సదా నువ్వే ఉన్నావు. హే కృపానిధే, హే భూతనాథ, ఇది తెలుసుకుని నన్ను అనుగ్రహించు. శంకరా, తెలిసిగాని తెలియకగాని చేసిన జపపూజాదులు నీ కృపచే సఫలమగుగాక. నేను పాపిని, నీవు పావనమూర్తివి. హే గౌరీశ, నీవు ఈ విషయాన్ని ఎరిగి నీ చిత్తానుసారంగా చెయ్యి. ఓ మహాదేవ, నిన్ను వేదాలు, పురాణాలు, వివిధ శాస్త్ర సిద్ధాంతాలు మరియు ఋషులు కూడా తెలుసుకోలేకపోయారు.
హే సదాశివ, నీవెక్కడ, నేనెక్కడ? హే మహేశ్వర, నేను అన్ని విధాల భావముల చేత నీవాడను. హే పరమేశ్వర, నీవు నన్ను అనుగ్రహించి రక్షించు. ఈ విధంగా పూజించి ప్రార్థించి పుష్పాలను శివుని శిరస్సుపై ఉంచి నమస్కరించి తర్వాత ఉద్వాసన చెప్పాలి. ఋషులారా, లింగాన్ని అర్చిస్తే చరాచర జగత్తును అర్చించినట్లే అవుతుంది. స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ దీని అధికారం ఉంది. శివ నైవేద్యాన్ని తీసుకురాదేమో అనే శంకని విడి సర్వులు భక్షించవచ్చు. మారేడు చెట్టు మహాదేవుని స్వరూపం. అందువల్ల బిల్వపత్ర పూజ శ్రేష్టం. శివనామం గంగ వంటిది. విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. విభూతి రుద్రాక్షలను ధరించి నిత్యము శివనామాన్ని జపించే శివయోగి త్రివేణి సంగమం వంటివాడు. ముల్లారా, భస్మధారణ చాలా పవిత్రమైనది. 32, 16, 8 లేక 5 స్థానాల్లో భస్మను ధరించాలి. లలాటం, 2 బాహువులు, హృదయం, నాభి ఈ 5 స్థానాల్లోనూ విధిగా ధరించాలి. గంధాన్ని ధరించాలనుకుంటే గంధాన్ని భస్మలో కలిపి ధరించాలి. ముక్కంటిని నమశివాయ అని స్మరించి లలాటమందు, ఈశాభ్యాం నమః అని పార్శ్వములనందు, బీజాభ్యాం నమః అని ముంజేతుల యందు, పితృభ్యాం నమః అని శరీరం క్రింది భాగమునందు, ఉమేషాభ్యాం నమః అని శరీర పైభాగం నందు, భీమాయ నమః శిరస్సుకు వెనుకన భస్మం ధరించాలి. సూతుడు ఇలా అంటున్నాడు. మునులారా, పూర్వం ఒకానొకప్పుడు రుద్రుడు ఈ రుద్రాక్ష మహత్యాన్ని పార్వతీదేవికి వివరించాడు. దానిని మీకు చెబుతున్నాను వినండి. పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాలు తపోనిష్టలో ఉండగా ఆయన మనస్సు భయపడింది. లీలగా కన్ను తెరిచాడు. ఆ సుందర నేత్రాల నుండి కన్నీటి బిందువులు జారగా అక్కడ రుద్రాక్ష వృక్షాలు అంకురించాయి. ఇవి మొదట్లో గౌడ దేశంలో పుట్టాయి. శివసంకల్పంతో అవి మధుర, అయోధ్య, లంక, మలయాద్రి, సహ్యాద్రి, కాశీ తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపమే. రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అని 4 రంగులు ఉంటాయి. దాత్రీ ఫలం పెద్ద ఉసిరికాయ ప్రమాణం కలది శ్రేష్టం. రేగిపండు ప్రమాణం కలవి, శనగ్గింజ ప్రమాణం కలవి కూడా ఇవి కూడా ఉత్తములే. మృదుస్పర్శ కలవి, దృఢమైనవి, పెద్దవి, కంటకములతో కూడినవి అయిన రుద్రాక్షలు భుక్తి ముక్తి ప్రదాలు. పురుగు పట్టినది, పగిలినది, విరిగినది, కంటకములు లేనివి, వ్రణము కలది, వృత్తాకారం లేనిది ఈ 6 రకాల రుద్రాక్షలు పనికిరావు. సహజమైన రంధ్రం గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టం. పంచాక్షరీ మంత్రంతో రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్షను ధరించిన మానవుడు మద్యమాంసాలను, ఉల్లిని, మునగకూరను, ఇతర నిషిద్ధ పదార్థాలను సేవించరాదు. జీవుడి శరీరం మీద రుద్రాక్ష ఉన్నంత వరకు ఆ జీవుణ్ణి అకాల మృత్యువు సమీపించదు. ఈ రుద్రాక్షలలో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి, త్రయోదశముఖి, చతుర్దశముఖి వరకు మొత్తం 14 ముఖాల రుద్రాక్షలున్నాయి. మునులారా, రుద్రాక్ష ఏదైనా సాక్షాత్తు శివస్వరూపమే, సందేహం లేదు. ఏదో రూపంలో రుద్రాక్షను ధరించకుండా మానవుడు ఉండరాదు. కంఠమాలగా రుద్రాక్షమాలను ధరించడం శ్రేష్టం. రుద్రాక్ష ఫలమిచ్చినట్లుగా ఇతర మాలలేవియును శుభఫలములను ఇయ్యవు. రుద్రాక్షల పరిమాణాన్ని అనుసరించి ఫలభేదాన్ని కొందరు చెప్పిన అన్ని రుద్రాక్షలు శుభప్రదమే అని పూర్వ ఋషులు తీర్మానించారు. రుద్రాక్షలను శిరస్సున కిరీటంగా, యజ్ఞోపవీతంగా మరియు చెవులకు, బాహువులకు, ముంజేతులకు, మణికట్టులకు, నడుముకు, శిఖయందు ధరించిన మానవుడు సాక్షాత్తు ఈశ్వరుడే. రుద్రాక్షలను ధరించడానికి స్త్రీ పురుష భేదం లేదు, వర్ణభేదం లేదు. సర్వమానవులు అర్హులే. ఏకముఖి రుద్రాక్ష భుక్తిముక్తి ఫలప్రదం, బ్రహ్మహత్యా నివారకం, సకల సంపత్కరం. 2 ముఖములు గలది, సర్వకామప్రదం, గోహత్యా నివారకం. 3 ముఖములు గలది, సాధన సంపత్ప్రదాయకం. 3 ముఖములు కలది, సాధన సంపత్ప్రదాయకం, సర్వ విద్యాప్రదాయకం. 4 ముఖములు కలది, బ్రహ్మస్వరూపం, నరహత్య దోష నివారకం, చతుర్విధ ఫలపురుషార్థదాయకం. 5 ముఖములు గలది, సాక్షాత్తు రుద్రస్వరూపం, దానికి కాలాగ్ని అని పేరు. సర్వకాములను ముక్తిని ఇస్తుంది. అగమ్య గమ్య దోషము, అభ్యక్ష భక్ష్య దోషము వీటిని నశింపజేస్తుంది. 6 ముఖములు గలది, సాక్షాత్తు కుమారస్వామి స్వరూపం, దానిని కుడిభుజం నందు ధరించిన వానికి అన్నిటా జయసిద్ధి కలుగుతుంది. 7 ముఖములు గలదానికి అసంగము అని పేరు. దీనిని ధరించిన వాడు ఎట్టి దరిద్రుడైన సంపన్నుడు, సర్వసమర్థుడు అవుతాడు. ఇది వైరాగ్యహేతు, జ్ఞానహేతువు కూడాను. 8 ముఖములు గలది వసుస్వరూపం, దానిని భైరవము అని పిలుస్తారు. ఇది బంగారాన్ని ఇస్తుంది, పూర్ణాయుర్దయాన్ని ఇస్తుంది. దీనిని ధరించిన వాడు శివసాయుధ్యాన్ని పొందుతాడు. 9 ముఖములు గలది భైరవ స్వరూపాన్ని మరియు కపిల మహర్షి స్వరూపమని చెప్పబడింది. 9 రూపాలలో భక్తుల్ని రక్షించే దుర్గా మహేశ్వరి అంటే నవదుర్గలు దానికి అధిష్టాన దేవత. ఈ రుద్రాక్షని ఎడమ చేతి యందు ధరించాలి. 10 ముఖాలు గల రుద్రాక్ష జనార్దన స్వరూపం. దీనిని ధరించిన మానవునకు కోరికలన్నీ సిద్ధిస్తాయి. 11 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమే. ఇది అన్నింటిలోనూ విజయాన్ని సిద్ధింపజేస్తుంది. 12 ముఖములు గల దానిని కేశముల యందు ధరించాలి. ద్వాదశాదిత్యులు దాని యందు ప్రతిష్ఠులై ఉంటారు. 13 ముఖములు గలది స్వేదేవతల స్వరూపం. ఇది సౌభాగ్యాన్ని, అభ్యుదయాన్ని ఇస్తుంది. 14 ముఖములు గల రుద్రాక్ష పరమశివ స్వరూపం.
దీనిని శిరస్సును ధరిస్తే పాపాలన్నీ భస్మీపటలమవుతాయి. అయితే వీటిని మంత్రపూతంగా మాత్రమే ధరించాలి. భస్మను రుద్రాక్షలను ధరించిన వాని జోలికి, శివనామాన్ని పంచాక్షరిని జపించిన వాని జోలికి యముడు సమీపించడంటే తక్కిన వాటి మాట చెప్పేదేముంది? అట్టివాడు దేవతలందరికీ ఇష్టుడే అని చెప్పి ముగించాడు సూతుడు. ఇది శ్రీ శివ మహాపురాణంలోని మొదటిదైన విద్యేశ్వర సంహిత సమాప్తమైందండి. హరి ఓం తత్సత్. ఓం నమ శివాయ. రుద్ర సంహితను మరలా చెప్పుకుందాం. హ్యాపీ లిజనింగ్.